చిన్న పరీక్ష. చందమామ కథ. ఒక బిచ్చగాడు ఉండేవాడు. వాడు ఊళ్ళ వెంబడి తిరుగుతూ బిచ్చమెత్తుకునేవాడు. ఒకసారి వాడు చాలా దూరం తిండి లేకుండా ప్రయాణం చేసి ఆకలి దహించుకుపోతూ ఒక ఊరు చేరాడు. అక్కడ వాడికి ఒక పెద్ద లోగిలి కనబడింది. అంత గొప్ప ఇంట తనకు పట్టెడన్నం దొరకపోదనుకున్నాడు బిచ్చగాడు. సింహద్వారం వద్ద ద్వారపాలకుడు కనిపించాడు. అయ్యా, ఆకలితో చచ్చిపోతున్నాను, పట్టెడన్నం పెట్టించండి అని బిచ్చగాడు ద్వారపాలకుడితో అన్నాడు. ఆకలితో చచ్చిపోతున్న వాళ్ళ కోసమే మా యజమాని కనిపెట్టుకుని ఉన్నారు, లోపలికి పద అని ద్వారపాలకుడు బిచ్చగాడిని తీసుకుపోయి యజమానికి చూపించాడు. ఏం కావాలి నీకు అని యజమాని బిచ్చగాడిని అడిగాడు. 2 రోజులుగా ఒక్క మెతుకు తినలేదు, ఆకలి దహించుకుపోతున్నది, పట్టెడన్నం పెట్టించండి, మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు బిచ్చగాడు. తప్పకుండా. ఎవర్రా అక్కడ? కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు పట్టుకురండి, ఈ వసారాలో పీట విస్తరి వేయండి అని కేకబెట్టాడు యజమాని. నౌకర్లు వచ్చి వసారా చివర నీళ్లు ఉంచినట్టు, యువతలుగా పీట వాల్చినట్లు, విస్తర వేసినట్టు అభినయం చేసి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు నీరు కానీ పీట కానీ విస్తర కానీ తీసుకురాలేదు. అయినా యజమాని ఆ చెంబుతో కాళ్ళు చేతులు కడుక్కుని ఇలా ఈ పీట మీద కూర్చో అన్నాడు బిచ్చగాడితో. బిచ్చగాడికి ఒక క్షణం పాటు మతిపోయినట్టయింది. కానీ ఆ ఇంటి యజమాని తనతో ఏదో ఆట ఆడుతున్నట్లు తెలుసుకుని తాను కూడా అందుకు తగినట్టుగానే నటించి నిశ్చయించాడు. వాడు లేని చెంపుతో కాళ్ళు చేతులు ముఖము కడుక్కుని పోయి ఉత్తుత్త పీట మీద కూర్చున్నాడు. ఊరే, ఇతనికి పూరీలు లడ్డూలు పాయసము పట్టుకురండి అని కేకవేశాడు యజమాని. నౌకర్లు ఖాళీ పళ్ళాలతో ఏవేవో తెచ్చి బిచ్చగాడి ముందు వడ్డించినట్లు కొంచెం సేపు నటించారు. ఒక ఖాళీ గ్లాస్ అతని ముందు పెట్టారు. బిచ్చగాడు అవన్నీ తింటున్నట్లు తాగుతున్నట్లు నటించాడు. పూరీలు చాలా బాగున్నాయి, మరి 2 తెప్పించినా? ఇతనికి ఇంకా లడ్డూలు పాయసము వడ్డించండరా, అంతా వంటగదిలోనే తగలడ్డారా ఏం అన్నాడు యజమాని. బిచ్చగాడు పొట్ట తడువుకుంటూ, ఇంక వద్దు బాబు, ఇప్పటికే కడుపు నిండిపోయింది, ఎంతో భుక్తాయాసంగా ఉంది, పోయే ప్రాణం నిలబెట్టారు, మీ మేలు మరువను, ఇక వెళ్ళి వస్తాను, సెలవిప్పించండి అన్నాడు. ఇంతలో గృహస్థు భార్య వచ్చి, కూర్చోనైనా, ఇదంతా ఒక చిన్న పరీక్ష, అసలు భోజనం నేను పెట్టిస్తాను, ఆకలికి ఓర్పుండదని మా వారు నాతో ఇంతకు ముందే పందెం వేసి ఓడిపోయారు, నువ్వు చాలా ఓర్పు చూపావు అన్నది. ఆమె ఆ బిచ్చగాడికి నిజమైన పూరీలు లడ్డూలు పాయసము కడుపు నిండా పెట్టి అతనికి నిజమైన భుక్తాయాసం తెప్పించి పంపేసింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.